హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ కోసం నిఫ్టీ 50లో అనలైజ్ చేసుకున్నాం కదా. మార్కెట్ ఏ విధంగా జరిగిందో ఒకసారి చెక్ చేసుకొని, రేపటి మార్కెట్ ఏ విధంగా జరిగే అవకాశం ఉందో చెక్ చేద్దాం. ప్లస్ ఎంట్రీలు ఏ విధంగా దొరుకుతాయో కూడా చెక్ చేసుకుందాం. అయితే నిన్న చెప్పుకున్న మన వీడియోలో ఎంట్రీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్‌గా 5 మినిట్స్‌లో నిఫ్టీ 50ని 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకున్నాను. అదే విధంగా మనం ఏం చెప్పుకున్నామంటే లాస్ట్ వీడియోలో ఇక్కడ కదా మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ అనేది ఫ్లాట్, ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ప్లస్ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ప్లస్ ఈ ఏరియాలో ఉంది. ఇది అనుకున్నాం కదా. మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే మార్కెట్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ మళ్ళా ఈ ఏరియాకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ డౌన్ సైడ్ మూవ్ అయితే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. లేదు ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ లెవెల్‌ని బ్రేక్ ఇట్లా స్వింగ్ తీసుకొని ఈ లెవెల్‌ని బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఈ లెవెల్‌కి వస్తుంది. ప్లస్ ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ అనేది ఈ లెవెల్‌కి వస్తుందని చెప్పి మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. నిన్న మనం చెప్పుకున్న విధంగా ఈడ రెసిస్టెన్స్ తీసుకుంది. ప్లస్ అదే విధంగా ఈడ కూడా రెసిస్టెన్స్ తీసుకుంది. కాబట్టి మనం అనుకున్న ప్రాసెస్ ఓకే అయింది. ఎప్పుడైతే మనం లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ అయ్యి పైకి బ్రేక్‌ఔట్ అయిందో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో నాకైతే తెలియదు. ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మార్కెట్ రేపు ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉందో ఒకసారి అనలైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీని 50 మినిట్స్ లో అనలైజ్ చేద్దాం. నిఫ్టీని 15 మినిట్స్ లో అనలైజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఈ లెవెల్లో ఈక్వలెంట్ లోస్ ఉన్నాయి. ఈ లెవెల్లో ఈక్వలెంట్ లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ ఉంది. లేదంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ మళ్ళా ఈక్వలెంట్ లోకి రావచ్చు అని చెప్పుకున్నాం. ప్లస్ అదే విధంగా ఈ రోజు మార్కెట్ అనలైజ్ చేద్దాం. ఓవరాల్ గా మార్కెట్ గురించి చెప్పుకోవాలంటే మార్కెట్ అనేది ఇక్కడ లో క్రియేట్ చేసి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ ని తీసుకొని మార్కెట్ అనేది ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లో లోయర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ఈక్వలెంట్ హై క్రియేట్ చేసి మార్కెట్ అనేది డౌన్ ఫాల్ జరిగింది. డౌన్ ఫాల్ జరిగి ఈక్వలెంట్ లోకి వచ్చింది. ఈక్వలెంట్ లోకి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఈ ఏరియాలో డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ అంటే మార్కెట్ ఇక్కడికి రావాలి. లేదు మార్కెట్ ఇక్కడికి వెళ్ళి టచ్ చేసి ఈ ఏరియా రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదు మార్కెట్ అనేది ఒకవేళ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి ఎక్కడికి వెళ్ళినా మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి మార్కెట్ రీటెస్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే కూడా ఛాన్స్ ఉందన్నమాట. కాకపోతే మనం ఎలా చూస్తామంటే ఇక్కడ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. ప్లస్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ కంపల్సరీగా ఈ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న ప్రాఫిట్లే వస్తాయి. మనం ఎప్పుడు కూడా క్యాండిల్ స్టిక్స్ మీద ఆధారపడి చేయాలన్నమాట. ఇప్పుడు ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసిందంటే ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ చేసిందంటే మార్కెట్ అనేది ఒక రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట. కానీ ఈ లెవెల్ ని దాటి వెళ్ళడానికి టైం పట్టింది. ఎందుకు అంటే ఇది మెయిన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే టచ్ చేసిందో మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఏరియాలో. అదే విధంగా మార్కెట్ అనేది ఒకవేళ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ అంటే ఇది డౌన్ ఫాల్ లో ఉన్న ఒక స్వింగ్ అనుకుంటాం. ఒకవేళ ఇట్లా జరిగి మార్కెట్ అనేది ఈ ఏరియాలోకి వస్తే ఈ ఏరియాలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో డౌన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఇక్కడ వరకు లేదు. మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ కాకుండా మార్కెట్ అనేది ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ జోన్ లో మనం ఎంట్రీ తీసుకోం. పొరపాటున ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసి మార్కెట్ ఉంటే అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఈ లెవెల్ వరకు. అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్‌గా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ లెవెల్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదంటే మార్కెట్ ఇంకా హెవీగా మూవ్ అయితే ఈ లెవెల్ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్‌కి వచ్చే ఛాన్స్ ఉంది.
అప్పుడు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్పుడు అప్ సైడ్ మూవ్ అవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. ఈ ప్రైస్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఈజీ. సో దాన్ని అర్థం చేసుకోవడం అని అర్థం అవ్వాలన్నమాట. అంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఏం చేస్తుంది, మార్కెట్ ఇది ప్రీవియస్ లో, ఇంటర్నల్ టైమ్ ఫ్రేమ్ లో ప్రీవియస్ లో, ఈ లో బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రీవియస్ లో ఉంది కదా, ఇది ప్రీవియస్ అయ్యి అనుకుందాం ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లో. ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఈ లెవెల్ టచ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. లేదు ఈ లెవెల్ టచ్ చేసి మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనమాట. మార్కెట్ ఎప్పుడు కూడా హై రైస్ హై లోస్ క్రియేట్ చేసుకుంటా వెళ్ళి మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే డౌన్ సైడ్ చూస్తాం కదా. అదే విధంగా డౌన్ సైడ్ వచ్చినప్పుడు మార్కెట్ హైర్ లోయర్ లోస్ క్రియేట్ చేసినప్పుడు మార్కెట్ అనేది ఇది ప్రీవియస్ లో, ఇది ప్రీవియస్ హై అవుతుంది, ఇది ప్రీవియస్ లో అవుతుంది. మార్కెట్ ఒకవేళ రిటర్న్ అయితే ఈ లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఈ లెవెల్ బ్రేక్ చేయనంత వరకు, ఈ హైని బ్రేక్ చేయనంత వరకు మనం మార్కెట్ ని డౌన్ సైడ్ చూడాలి. ఎందుకంటే లోయర్ లోస్ వస్తున్నాయి, లేదంటే ఈక్వలెంట్ హై ఈక్వలెంట్ లోస్ అంటే సైడ్ వేస్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట మార్కెట్. అది ఈ విధంగా అనలైజ్ చేసుకోవాలి. అయితే ఓవరాల్ గా మనం 5 మినిట్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా క్లియర్ గా చెప్పుకున్నాం. ఓకే. ఇది చూడండి, ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే ఎగ్జాక్ట్లీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకు ఈ లెవెల్ ని, ఇది ఒక సైడ్ వేస్ లో ఉన్న మార్కెట్, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది, ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది, ఈ ప్రీవియస్ హై ఎక్కడ ఉంది అంటే రెసిస్టెన్స్ ఉంది అని చెప్పుకున్నాం. ప్లస్ మార్కెట్ ఏర్పడింది కాబట్టి మళ్ళీ రీటెస్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ అయ్యి ఇక్కడ సైడ్ వేస్ లో ఉంది మార్కెట్ అనేది, ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ చేసి మార్కెట్ ఇక్కడ ఆగింది. మనం ఈ రోజు చెప్పుకున్న వీడియోలో. అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ఏరియాని రెసిస్టెన్స్ గా తీసుకుంటున్నాం కదా. తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ సేమ్ మళ్ళా మళ్ళా ఈ లో కంటే క్రియేట్ చేయాల, ఈ లోనే క్రియేట్ చేసి మార్కెట్ అనేది మళ్ళా అప్ సైడ్ మూవ్ అయింది. అప్ సైడ్ మూవ్ అయ్యి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఏరియాకి వెళ్ళింది ఆల్రెడీ. ఇక్కడ నుంచి మార్కెట్ ఈ ఏరియా రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి మార్కెట్ అండ్ కన్సల్టేషన్ లోకి వెళ్ళి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లో డౌన్ సైడ్ వస్తుంది అనమాట. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఈ ఈ ట్రెండ్ ఇదంతా కూడా ఒక్కసారిగా బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది లోవర్ టైం ఫ్రేమ్ లో ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పరిచి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే ఈక్వల్ హైస్ వచ్చినాయి కాబట్టి ఇది ఇంటర్నల్ టైం ఫ్రేమ్, అంటే తక్కువ టైం ఫ్రేమ్ లో ఇంటర్నల్ గా రీడ్ చేస్తున్నాం అనమాట. వచ్చింది కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉందంటే, ఒకవేళ మార్కెట్ వస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళొచ్చే ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ అనేది ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచే పైకి వెళ్ళిపోయింది, కానీ ఈ ఏరియా నుంచి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ ను కూడా బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇది అప్ సైడ్ అని ఇంకా క్లారిటీ రాలేదు, డౌన్ సైడ్ అని రాలేదు. మార్కెట్ అనేది ఇట్లా రావచ్చు. సో మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే పైకి వెళ్తుంది, లేదు ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే కిందకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ విధంగా ఎంట్రీలు తీసుకోవాలి, లైవ్ మార్కెట్ లో క్లియర్ గా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.